అండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ జ్యోతిని. అయితే జ్యోతి టైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇదిగో 9 బ్లౌజులు అనమాట. అయితే ఈమె ఏమో ఇక ఊరికి వెళ్ళాలి, తొందరగా ఫాస్ట్గా కుట్టేసి ఇయ్యరా అని ఇక చెప్పిందండి. కాదన్నా ఇక రెగ్యులర్ కస్టమర్ కదా, కావాలని ఇక ఫాస్ట్గా కుట్టిన. ఎందుకంటే ఇక రెగ్యులర్ కస్టమర్కి ఇక కుట్టనంటే మళ్ళీ రారు కదా, అందుకని ఇక ఆమెకు ఇక ఏం చెప్పలేక ఇక 9 బ్లౌజులు ఇక ఒకేసారి ఐరన్ చేసుకొని నీట్గా సదురుకొని హెచ్చు తగులు లేకుండా అన్నీ కట్ చేసుకొని నీట్గా లైనింగ్ అయితే ఒకేసారి కట్ చేసేసినానండి. అయితే ఇవి ఒరిజినల్ క్లాత్ ఇక సపరేట్గా కట్ చేయాలి కదా, వేరే చీరలు కదా. అయితే దానికైతే టైమే పట్టిందండి బాగానే. వేరే అన్నీ సపరేట్గా కట్ చేసుకోవాలి కదా. అవన్నీ సపరేట్ కట్ చేసేసరికి కొంచెం టైమే పట్టింది. బోర్ అనిపిస్తుందేమోనండి. చూడండి, పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. ఎప్పుడన్నా మీకు కూడా ఇట్లా ఫాస్ట్గా కుట్టుకోవాలంటే ఒకేసారి ఇట్లా కట్ చేసుకోవచ్చా అని. అయితే అది కొంచెం మిస్ అయిందండి. అది అన్నీ వివరంగా చెప్పినాను కానీ ఇక అది వీడియో మిస్ అయింది కొంచెం. కానీ అది ఒకేసారి కట్ చేసింది వీడియో. అయితే అది హెచ్చు తగులు లేకుండా అన్నీ సమానంగా ఐరన్ చేసుకొని మంచిగా కట్ చేసినాను. కానీ ఇంకోసారి పెడతానులేండి. అయితే ఇది కింద బార్డర్ ఏమో ముడత ఉంటే అది ఐరన్ చేస్తున్నాను చూడండి. కానీ ఇది ఎక్కువ హీట్ కాకుండా చూసుకోవాలండి ఐరన్ బాక్స్, లేకపోతే మొత్తం అంటుకుంటుంది అన్నమాట. అయితే అదిగో అట్లా ఐరన్ చేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. అన్నీ సపరేట్గా అనమాట. లైనింగ్ ఒకసారి కట్ చేసుకున్నాను ఒక ఆమెది, కానీ లైనింగ్ సపరేట్గా కట్ చేసుకోవాలన్నమాట. అయితే అందరు బాగానే చూస్తుర్రండి, లైక్ చేస్తుర్రు, బాగుందని అంటుర్రు. థ్యాంక్స్ అండి అందరికీ. సబ్స్క్రైబ్ కూడా బాగానే పెరుగుతుంది. చూడండి మా వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అయితే ఈమె ఇక తొందరగా మళ్ళీ సాయంత్రమే అది 2-3 సార్లు తిరిగిందండి. ఫాస్ట్గా కుట్టాలి కదా. ఇక కటింగ్ అయితే ఇక ఫాస్ట్గానే చేసుకున్నాను. స్టిచ్చింగ్ ఇంకా కొంచెం టైమే పట్టింది. అది కూడా ఇక సాయంత్రం 6-7 గంటల వరకు ఇచ్చేసినాను అనమాట. కుట్టుకోవచ్చు, కట్ చేసిన బ్లౌజులు ఉంటే 10-15 కూడా కుట్టుకోవచ్చు. కానీ మనకు కట్ చేయడం పెద్ద పని. దాని తర్వాత ఇక ఎవరో ఒకరు కస్టమర్ వస్తారు మధ్యలో. ఇక మన ఇంట్లో పిల్లలు కానీ ఏదైనా పనులు ఉంటాయి కదా చాలా ఇంట్లో, అట్లా అని డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అయితే అయినా సరే కట్ చేసేసి ఆ రోజు మొత్తం కంప్లీట్ చేసేసినానండి. అది షేప్ బెల్ట్కి అది క్లాత్. అయితే సాయంత్రమే వచ్చి ఇక కూర్చుంది. ఇక హెమ్మింగ్ బయట ఇచ్చిన కాబట్టి ఫాస్ట్గానే అయిపోయిందండి ఆ రోజు కట్ చేసి కుట్టడము. అది ఇంకోటి అనమాట. ఇది ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకుంటానండి నేను, తర్వాత బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్కి అనమాట. ఫ్రంట్కి ఏమన్నా క్లాత్ తక్కువ పడినా మనకు ప్రాబ్లం ఉండదు, కానీ బ్యాక్ హ్యాండ్స్కి మెయిన్ కదా, అవి ఫస్ట్ కట్ చేసేస్తాను ఒరిజినల్ క్లాత్కి. అయితే అదిగో అట్లా కట్ చేస్తున్నానండి. నేనైతే అట్లానే కట్ చేస్తాను. మీరు ఎట్లా కట్ చేస్తారో కామెంట్ చేయండి. ఓకేనా? అయిపోయిందండి. అది కూడా ఫ్రంట్ ఒకటి కట్ చేసేస్తే అది కూడా అయిపోయినట్టే. అక్కడ అట్లా ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుందండి. కటింగ్ కూడా నీట్గా వస్తుంది. మనం కుట్టుకున్నప్పుడు కూడా నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు
అప్పటికప్పుడు ఐరన్ చేసి నీట్గా కట్ చేసుకుంటే మంచిగా మనకు కూడా కుట్టుకోవాలనిపిస్తుంది మంచిగా. అది కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఇంకోటి అనమాట. ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకుంటాను అనమాట. ఐరన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి, హెచ్చు తగులు లేకుండా. తర్వాత ఇక అట్లా కట్ చేసుకుంటే అయిపోయింది. లైనింగ్ కొంచెం జాయింట్ పడుతుందండి. అది 40 సైజ్ బ్లౌజెస్ ఇవి. అది కూడా కటింగ్ అయిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ అన్నమాట. అయిపోయిందండి అది కూడా. ఇప్పుడు ఇంకోటి అలాగా తొందరగా కావాలంటే ఇది సపరేట్ కట్ చేసేసరికి కొంచెం టైం పట్టిందండి. లైనింగ్ కట్ చేసినట్టు ఇవి కూడా కట్ చేసుకోవచ్చేమో, కానీ ఏమో ఇక అట్లా సపరేట్గా అంటే ఇప్పుడు మనం అన్నీ కట్ చేసుకొని దేనికి దానికి ఇక కట్టుకుంటే నీట్గా ఉంటుందని ఇక అట్లా కట్ చేసినానండి. అట్లా కూడా కట్ చేసుకోవచ్చు, అన్నీ నీట్గా ఐరన్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ మీద కూడా అట్లా పెట్టి కట్ చేసుకోవచ్చు. కానీ మళ్ళీ ఎందుకు ఇక అన్నీ నీట్గా దాన్ని కట్ చేసేసి చుట్టేసుకుంటే ఇక కుట్టేటప్పుడు ఈజీగా అవుతుందని ఇలా కట్ చేసినాను. కానీ ఇది బాగానే టైమే పట్టింది. అయిపోయింది. ఇది కూడా ఫ్రంట్ అన్నమాట. ఇది ఇంకోటండి. హ్యాండ్స్ అయిపోయింది. బ్యాక్ అన్నమాట. ఫ్రంట్ అన్నమాట. అది కూడా అయిపోతుందండి. అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి అన్నమాట. ఇది కూడా అయిపోయిందండి. పింక్ అన్నమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూడండి. స్టిచ్చింగ్ మాత్రం మొత్తం వీడియో ఇక బోర్ అనిపిస్తుందని మొత్తం వేయలేదండి. లాస్ట్ ఒక బ్లౌజ్ మాత్రమే చూపించినాను. చూడండి, అవి హెమ్మింగ్ అనమాట. మొత్తం ఇక బయట ఇచ్చుకోవాలి. అవి అన్నీ హెమ్మింగ్ ఇవే. చూడండి, అదిగో కుట్టేసినాను కదా. చూడండి, ఇప్పుడు
అన్నీ అయిపోయింది. మొత్తం హెమ్మింగ్ కూడా అయిపోయింది. సాయంత్రం ఇది 7 ఏమవుతుంది, 6:30 7 అవుతుంది. అప్పుడు పొద్దున్న నుంచి ఇక స్టార్ట్ చేస్తే 6 అయిందండి, 6:30 అయింది. ఇవాళ పొద్దున్న నుంచి వీడియో తీయడం, ఈ కుట్టడం చాలా టైమే పట్టిందండి. రోజంతా ఇవే పని, మస్తు టైం పట్టింది మస్తుగా. ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, ఎందుకంటే కుట్టుకుంటా వీడియో తీసుకుంటా చూపిస్తున్నాను చూడండి. అన్నీ అయిపోయినాయి ఇక కంప్లీట్గా. స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టచ్చండి, కానీ ఇక మస్తు టైం పడుతుంది కదా. ఇక మామూలుగా ఒక బ్లౌజే చూపించినాను. అన్నీ అయిపోయినాయండి. అయితే ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, సరేనా. చీరలు పీకోపాలు కూడా ఆ రోజేనండి. అదిగో చీరలు కూడా చూడండి. చీరలు 4 ఉన్నాయి, కానీ బ్లౌజులే 9 అన్నమాట. 9